ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ సుమా ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ లోని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ లోని భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 9.4 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. సో అన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేసిన తర్వాత మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెడతానండి. ఆ గ్రాండ్ టెస్ట్ లో మీకు టాప్ 10 లాజికల్ బిట్స్ ఉంటాయి. అవి మీకు ఆ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు రాబోయే ఫార్మేటివ్ 2కి అదేవిధంగా సమ్మేటివ్ ఫార్మేటివ్ 3 అదేవిధంగా సమ్మేటివ్ 2 కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కనుక ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. ఎవరికైతే ఫుల్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ర్యాంక్స్ కూడా ఇస్తాను. టాప్ 100 ర్యాంక్స్ వాళ్ళ యొక్క నేమ్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కనుక ఎగ్జామ్ రాయండి ఈ వీడియో అయిన తర్వాత. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైనా చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కమాండ్ లైక్ ఇట్. ఎక్సర్సైజ్ నెంబర్ 9.4 మల్టిప్లై ద బైనోమియల్స్. సో చూడండి, ఇక్కడ మనకి చాలా చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. లాస్ట్ ఎక్స్ చేసుకున్నాం. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ లా అని కూడా చెప్పుకున్నాం, డిస్ట్రిబ్యూటివ్ లా. అలా కాకుండా ఇప్పుడు మనకి a ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ఉందనుకోండి. అప్పుడు ఏంటి సార్, అప్పుడు ఎలా చేయాలి సార్ అంటే సింపుల్ అండి. సో మనకి ఇప్పుడైనా సరే సేమ్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఏ అనే ఒక అమ్మాయి బర్త్డే అయితే క్లాస్ రూమ్ లో ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏ అనే అమ్మాయి బి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇస్తుంది, తర్వాత సి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతేనండి, ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ ఒక్క అమ్మాయి బర్త్డే, ఓన్లీ ఒక్క అమ్మాయి బర్త్డే. ఇక్కడికి వచ్చేసరికి అదే క్లాస్ రూమ్ లో సి అండ్ డి ఉన్నారు. ఇక్కడ ఒకే రోజు ఇద్దరు బర్త్డేలు ఉంటాయండి, ఒక్కోసారి ఇద్దరు బర్త్డేలు ఉంటాయి. అప్పుడు మనకేమవుద్ది, ఏ బర్త్డే అండ్ బి బర్త్డే. ఫస్ట్ ఏ వెళ్ళి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చాక్లెట్ ఇస్తాడు, తర్వాత బి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇస్తాడు అనమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఏ క్లాస్ రూమ్ వెయిట్ చేస్తాడు క్లాస్ రూమ్ బయటన, ప్లస్ ఈసారి బి వెయిట్ చేస్తాడు క్లాస్ రూమ్ దగ్గర. సో ఇప్పుడు ఏ అనేవాడు చాక్లెట్ ఇస్తాడు, ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ డి. ఏ ఇచ్చేసిన తర్వాత అప్పుడు బి ఇస్తాడు, బి ఇంటూ సి ప్లస్ బి ఇంటూ డి. సో అంతేనండి. సో ఇది మీకు అర్థమైతే, దీని ద్వారా ఇది మీకు అర్థమైతే ఈ సమ్స్ అనేది చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. ఓకేనా? లేటెస్ట్ సో మల్టిప్లై కనుక ఏం చేయాలి, 2x ప్లస్ 5 ఇంటూ 4x మైనస్ 3. ఏం చెప్పాను, ఇది క్లాస్ రూమ్, వీళ్ళిద్దరు బర్త్డేలు కనుక ఫస్ట్ 2x వెయిట్ చేస్తాడు క్లాస్ రూమ్ బయటన. సో 2x ఇంటూ 4x మైనస్ 3. తర్వాత 2x తర్వాత 5 అనేది వాడు వెయిట్ చేస్తాడు ఇవ్వడానికి. సో 5 ఇంటూ 4x మైనస్ 3 అదే క్లాస్ రూమ్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్లా, ఇది ఒక డిస్ట్రిబ్యూటివ్లా, ఇది ఒక డిస్ట్రిబ్యూటివ్లా. డిస్ట్రిబ్యూట్ చేసేయండి. 2 4s are 8, x into x, x square, plus into minus, minus, 2 3s are 6, x. Next, plus 5 4s are 20, x, plus into minus, minus, 5 3s are 15. ఇప్పుడు ఇక్కడ లైక్ టర్మ్స్ ఉంటే అయితే ఎడిషన్ చేయాలి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి, ఈ రెండు లైక్ కాదు, ఈ రెండు లైక్ టర్మ్స్. 20x లో 6x తీస్తే 14x. సో అంటే ఫైనల్ స్టెప్ 8x square ప్లస్ 14x మైనస్ 15. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, y మైనస్ 8 ఇంటూ 3y మైనస్ 4. ఏం చెప్పాను, ఫస్ట్ y అనేది ఆ రూమ్ ఎదుట వెయిట్ చేస్తుంది చాక్లెట్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఏముంది, సింబల్ మైనస్. నెక్స్ట్ ఏంటి, 8 ఉంది. సో 8 అనేది అదే రూమ్ ముందు వెయిట్ చేయాలి. సో y ఇంటూ y స్క్వేర్, సో 3y స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 ఇంటూ y 4y, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 8 3s are 24y.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 4 32. ఇప్పుడు చూడండి, ఇది అన్లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్. 24y 4y అంటే టోటల్ 28y. కనుక లాస్ట్ స్టెప్ 3y square minus 28y plus 32. This is the final answer. Next, ఇక్కడ చూద్దాం. 2.5 L minus 0.5 M into 2.5 L plus 0.5 M. ఓకే, సేమ్. ఫస్ట్ ఎవరు 2.5 వెయిట్ చేయాలి. సో 2.5 ఇంటూ L, సో 2.5 L ప్లస్ 0.5 M మైనస్ 0.5 M ఇంటూ మళ్ళీ ఇది రాయాలి 2.5 L ప్లస్ 0.5 M. 25 is 625. సో పాయింట్ అనేది 2 ప్లేసెస్ తర్వాత ఉంది కనుక 6.25 L ఇంటూ L, L స్క్వేర్. నెక్స్ట్ 25 5 125. 25 5 ఎంత 125 అంటే మనకి ప్లస్ 1.25 L ఇంటూ M, LM. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 25 5 1.25, ఇక్కడ కూడా 1.25 LM మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 5 25. సో అంటే 0.25 M ఇంటూ M, M స్క్వేర్. ఇది క్యాన్సిల్. ఎందుకు 1.25 LM 1.25 LM. సో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫైనల్గా 6.25 L స్క్వేర్ మైనస్ 0.25 M స్క్వేర్. ఇది జనరల్గా ఏంటంటే A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి, A స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఎక్సైజ్లో వస్తుంది ఫార్ములా, ఈ ఎక్సైజ్లో రాదు, అందుకే ఈ ఎక్సైజ్లో మీకు రాయలేదు. నెక్స్ట్, సో ఆల్రెడీ ఇది మనకి ఫార్ములా కింద ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక దీన్ని ఎలా ఉంచుదాం. A ప్లస్ 3b ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సో ఫస్ట్ ఏ వెయిట్ చేస్తుంది, A ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 3b ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సో A ఇంటూ ఎక్స్ AX, 5 ఇంటూ A 5A, 3 ఇంటూ BX 3BX. సో 3 5 15B. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 2PQ ప్లస్ 3Q స్క్వేర్ ఇంటూ 3PQ మైనస్ 2Q స్క్వేర్. ఫస్ట్ 2PQ అనేది దీని ముందు ఉంటుంది, తర్వాత 3Q స్క్వేర్ అనేది దాని ముందు ఉంటుంది. ఫస్ట్ 2PQ ఉంచుదాం. 2PQ ఇంటూ 3PQ మైనస్ 2Q స్క్వేర్ ప్లస్ 3Q స్క్వేర్ ఇంటూ 3PQ మైనస్ 2Q స్క్వేర్. ఏం చేశాను, ఫస్ట్ ఈ 2PQను దీని ముందు ఉంచాను, ప్లస్ రాశాను. 3Q స్క్వేర్ అనేది దీని ముందు ఉంచాను. ఇప్పుడు మనకి రెండు డిస్ట్రిబ్యూట్ లా వచ్చాయి, రెండు డిస్ట్రిబ్యూటివ్ లాస్. 2 3 6, P ఇంటూ P, P స్క్వేర్, Q ఇంటూ Q, Q స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4, P ఉంటుంది, Q ఇంటూ Q స్క్వేర్, Q క్యూబ్. అంటే దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే నాకు ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని దాంతో మల్టిప్లై చేద్దాం. 3 3 9. సో P అలాగే ఉంచుదాము. Q స్క్వేర్ ఇంటూ Q, Q క్యూబ్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6, Q స్క్వేర్ ఇంటూ Q స్క్వేర్, Q టు ది పవర్ ఆఫ్ 4. చూడండి, PQ క్యూబ్ PQ క్యూబ్ అంటే 9P Q క్యూబ్లో నుండి 4P Q క్యూబ్లు తీస్తే 5P Q క్యూబ్లు ఉంటాయి. కనుక ఫైనల్ స్టెప్ 6P స్క్వేర్ Q స్క్వేర్ ప్లస్ 5P Q క్యూబ్ మైనస్ 6Q పవర్ 4. దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో మీకు కావాలని చెక్ చేసుకొని టెక్స్ట్ బుక్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈ రోమన్ లాస్ట్ ప్రాబ్లం 3/4 A స్క్వేర్ ప్లస్ 3B స్క్వేర్ ఇంటూ మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ A స్క్వేర్ 4A స్క్వేర్, 4 2 8/3 B స్క్వేర్. నేను ఏం చేశానంటే 4ని మల్టిప్లై చేసి లోపల రాస్తాను, అంటే కొంచెం ఈజీగా ఉంటుందని, లేదంటే 4 అలాగ ఉంటుంది. ఓకేనా?
3/4 a square into ఇదంతా రాసేయాలి 4a square minus 8/3 b square ప్లస్ ఉంది కనుక ప్లస్ నెక్స్ట్ 3b square అనేది వెయిట్ చేయాలి సో 3b square into 4a square minus 8/3 b square ఇప్పుడు మల్టిప్లై చేసి రాసేయండి ఈజీ అయిపోద్ది 3/4 into 4 అంటే 3 వస్తుంది ఎందుకంటే 4 క్యాన్సిల్ అవుతుంది a square ఎంత అవుతుంది a power 4 నెక్స్ట్ ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది 4 1 4 2 కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 a square into b square a square b square నెక్స్ట్ 3 4 12 a square b square నెక్స్ట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది సో మైనస్ 8 b to the power of 4 ఇక్కడ ఇది అన్లైక్ టర్మ్స్ ఈ రెండు లైక్ టర్మ్స్ 12 a square b square లో 2 a square b square తీస్తే 10 a square b square అంటే ఫైనల్ స్టెప్ ఏంటంటే 3 a to the power of 4 ప్లస్ 10 a square b square minus 8 b power 4 this is the final answer సో దీంతో మనకి ఫస్ట్ రోమన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది నెక్స్ట్ సెకండ్ రోమన్ కి వెళ్దాం నెక్స్ట్ సెకండ్ రోమన్ ఫైండ్ ద ప్రోడక్ట్ సో వీటి యొక్క ప్రోడక్ట్స్ ఫైండ్ చేయాలి చాలా ఈజీ అండి ఇప్పుడు వరకు చేసినవేమండి సో ఇవన్నీ ప్రాక్టీస్ కోసం అవుతుంది అంతే సో 5 into 3 plus x సో 5 into 3 plus x రాస్తాం నెక్స్ట్ మైనస్ సింబల్ కనుక మైనస్ సింబల్ రాద్దాము 2x into 3 plus x okay 5 3s are 15 plus 5 into x 5x minus into plus minus 2 3s are 6 6x minus into plus minus 2x into x 2x square ఇప్పుడు 5x లో 6x తీస్తే మైనస్ x అండి కనుక ఫైనల్ స్టెప్ ఏమొస్తుందంటే 15 minus x minus 2x square so this is the final answer for this problem next ఫస్ట్ x అనేది దీని ముందు ఉంటుంది x into 7x minus y plus 7y into 7x minus y అంటే x దీని ముందు రాసాము ప్లస్ రాసాము 7y దీని ముందు రాసాము ఓకే 7 x into x x square plus into minus minus x into y xy next 7 7s are 49 y into x xy y into x అన్న x into y అన్న ఒకటే ప్లస్ into minus minus 7y square 49xy లో ఒక xy తీస్తే 48xy అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది 7x square ప్లస్ 48xy మైనస్ 7y square సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ చాలా ఈజీగా వస్తున్నాయండి అన్ని కూడా చాలా ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ ఇది రాసేయండి ఏ ప్లస్ బి స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ మళ్ళీ ఇది రాసేయండి ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ నెక్స్ట్ ఏ ఇంటూ బి ఏబి బి ఇంటూ ఏ అన్న ఏ ఇంటూ బి అన్న ఒకటే ప్లస్ బి క్యూబ్ బి ఇంటూ బి స్క్వేర్ ఇంక ఇందులో యాడ్ చేయడానికి ఏం లేవు అన్ని కూడా విడివిడిగా ఉన్నాయి అన్ని కూడా వేరే వేరేగా ఉన్నాయి అన్లైక్ టర్మ్స్ కనుక అలా ఉంచినాయి నెక్స్ట్ పీ స్క్వేర్ ఇంటూ ఇది రాసేయండి 2p ప్లస్ క్యూ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ మళ్ళీ రాసేయండి 2p ప్లస్ క్యూ 2 p స్క్వేర్ ఇంటూ p క్యూ ప్లస్ p స్క్వేర్ క్యూ నెక్స్ట్ మైనస్ 2p క్యూ స్క్వేర్ p రాసాను క్యూ స్క్వేర్ రాసాను ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ క్యూ స్క్వేర్ ఇంటూ క్యూ క్యూబ్ అంతే ఇందులో అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇది పీ స్క్వేర్ క్యూ ఇది పీ క్యూ స్క్వేర్ సో కనుక యాడ్ చేయడానికి కానీ సబ్ట్రాక్షన్ చేయడానికి కానీ వీల్లేదు సో నెక్స్ట్ రోమన్ సింప్లిఫై మళ్ళీ సేమ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5 మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 సో 25 విడిగా ఉంది విడిగా రాయండి ఏం రాశాను ఎక్స్ స్క్వేర్ దీని ముందు రాశాను మైనస్ రాశాను 5 రాశాను మళ్ళీ ఇది రాశాను ఇప్పుడు మల్టిప్లై చేసేయండి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ x square into x cube plus 5 into 5x square minus 5 into x 5x 5 5s are 25 plus 25 plus 25 minus 25 cancel ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫైనల్ గా x cube plus 5x square minus 5x so this is the answer very easy problem next ఏ స్క్వేర్ ఇంటూ ఇది రాసేయండి బి క్యూ ప్లస్ 3
ప్లస్ 5 ఇంటూ రాసండి బీ క్యూబ్ ప్లస్ 3 ప్లస్ ఈ 5 అనేది కంటిన్యూ అవుతుంది. ఏ స్క్వేర్ ఇంటూ బీ క్యూబ్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ 3a స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ బీ క్యూబ్ 5p క్యూబ్ 5 3 is 15 ప్లస్ 5. అన్ని విడివిడిగా ఉన్నాయండి, వేరే వేరేగా ఉన్నాయి. ఇది ఒకటే మనం కలపాలి. 15 ప్లస్ 5 20 కనుక అదొకటే రాస్తే అయిపోద్ది. ఏ స్క్వేర్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ 5b క్యూబ్ ప్లస్ 15 ప్లస్ 5 20. అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ థర్డ్ వన్, టీ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ ఎస్. ఏం రాస్తాం? టీ అనేది దీని ముందు ఉంచాం, ప్లస్ రాస్తాం, ఎస్ స్క్వేర్ రాసి మళ్ళీ ఇది రాస్తాం. అంటే ఇది దీని ముందు రాస్తాం, దీని ముందు రాస్తాం. చెప్పాను కదా, వీళ్ళిద్దరు బర్త్డే. ఫస్ట్ ఈడు వెయిట్ చేస్తాడు, నెక్స్ట్ ఈడు వెయిట్ చేస్తాడు. టీ ఇంటూ టీ స్క్వేర్ టీ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టీ ఇంటూ ఎస్ టీఎస్. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ఎస్ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఎస్ క్యూబ్. సో ఇవన్నీ వేరే ఉన్నాయి కనుక ఇదే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పెద్దది వస్తుంది, వచ్చినా సరే క్యాన్సిల్ అయిపోతాయి కొన్ని ఐటమ్స్. చూడండి, ఏ ఇంటూ సి మైనస్ డి ప్లస్ బి ఇంటూ సి మైనస్ డి ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ డి. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ సి ప్లస్ డి ప్లస్ మల్టిప్లై చేసింది 2 ఇంటూ ఏసీ 2ac 2 ఇంటూ బీడి 2bd. ఇప్పుడు అన్ని కూడా మల్టిప్లై చేసేయండి ఫాస్ట్గా. ఏ ఇంటూ సి ఏసీ ఏ ఇంటూ డి ఏడి అన్నీ ఒక ఆర్డర్లో రాయండి. బి ఇంటూ సి బీసీ బి ఇంటూ డి బీడి ఏ ఇంటూ సి ఏసీ ఏ ఇంటూ డి ఏడి బి ఇంటూ సి బీసీ బి ఇంటూ డి బీడి ప్లస్ 2ac ప్లస్ 2bd. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మైనస్ ఏడి ప్లస్ ఏడి క్యాన్సిల్, ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్, ఇంకా ఏవి కూడా క్యాన్సిల్ అవ్వడానికి లేదు. సో ఒక ఏసీ 2ac 2ac టోటల్ 4ac కనుక 4ac. నెక్స్ట్ బీడి మైనస్ బీడి ప్లస్ 2bd. సో ఇది కూడా క్యాన్సిల్, ఎందుకంటే ఇక్కడ మైనస్ 2bd ఉన్నాయి, అక్కడ ప్లస్ 2bd ఉంది. సో మైనస్ 2bd ప్లస్ 2bd క్యాన్సిల్ కనుక ఫైనల్గా 4ac అనేది మిగులుతుంది. ఇదే ఆన్సర్. చెప్పానుగా మీకు అన్ని క్యాన్సిల్ అయిపోయి ఏదో ఒకటి మిగులుతుందని. సో ఇది ఒకటే మిగిలింది. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. ఎక్స్ ఇంటూ దీని ముందు రాయాలి 2x ప్లస్ వై ప్లస్ వై ఇంటూ 2x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ 2y ఇంటూ ఎక్స్ మైనస్ వై. మల్టిప్లై చేసండి. సో 2x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 2xy ప్లస్ y ఇంటూ y y స్క్వేర్ ప్లస్ x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ y xy ప్లస్ 2xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఏం క్యాన్సిల్ అవుతాయి? xy క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకేవి కూడా క్యాన్సిల్ అవ్వు. సో కనుక ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ టోటల్ 3x స్క్వేర్. నెక్స్ట్ 2xy టోటల్ 4xy. నెక్స్ట్ ఇక్కడ y స్క్వేర్ ఇక్కడ మైనస్ 2y స్క్వేర్ అంటే y స్క్వేర్లో మైనస్ 2y స్క్వేర్ తీస్తే ఓన్లీ 1y స్క్వేర్ అంటే మైనస్ y స్క్వేర్. సో నెక్స్ట్ 6th రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ 6th వన్, x ప్లస్ వై ఇంటూ దిస్ పాలినోమియల్. ఏం చెప్పాను? వీళ్ళిద్దరు బర్త్డే లోపల నుంచి ముగ్గురు ఉన్నారు. సో వీడు ఇస్తాడు చాక్లెట్స్ కనుక x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్ ప్లస్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్. సో x ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై x ఇంటూ వై స్క్వేర్ xy స్క్వేర్. ఒక ఆర్డర్లో రాసుకోండి, అంటే స్టార్టింగ్ x ఉండే విధంగా నెక్స్ట్ y ఉండే విధంగా రాసుకోండి. ఇక్కడ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ xy స్క్వేర్
ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వై క్యూబ్. చూడండి ఇక్కడ ఏవో ఒకటి క్యాన్సిల్ అవుతాయి. ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ వై, ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై, ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్. ఇది ప్లస్ ఎక్స్ వై స్క్వేర్, ఇది మైనస్ ఎక్స్ వై స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది రెండే రెండు, ఒకటి ఎక్స్ క్యూబ్ ఇంకోటి వై క్యూబ్. ఇది మన ఆన్సర్. అంటే మనకి ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్. సో ఆ ఫార్ములాని ఇలాగ ఇచ్చాడు అంతే. నెక్స్ట్ 7th వన్. సో ఇదంతా ఒక ట్రైనోమియల్, ఇది బైనోమియల్. సో ముందు 1.5x తో దీని అంతా మల్టిప్లై చేయాలి, -4y తో దీని అంతా మల్టిప్లై చేయాలి, తర్వాత క్యాన్సిల్ చేయాలి, తర్వాత మీతో రాయాలి. సో రాద్దాం. 1.5x ఇంటూ 1.5x ప్లస్ 4y ప్లస్ 3. నెక్స్ట్ -4y ఇంటూ 1.x ప్లస్ 4y ప్లస్ 3. సో రాస్తాం. ఇంకా మిగిలిన ఆ రెండు రాయాలి. మిగిలిన ఏమున్నాయి? -4.5 ఇంటూ x ప్లస్ 12y. ఓకే, 15 15s are 225. సో పాయింట్ తో 2 ప్లేసెస్ ఉన్నాయి కనుక మనం 2 ప్లేసెస్ తో పాయింట్ పెట్టాలి. అంటే 225 లో పాయింట్ పెడితే 2.25x, x ఇంటూ x ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ 15 4s are 60. పాయింట్ తర్వాత మనం 0 తర్వాత పాయింట్ పెడితే 6 ఉంటుంది కనుక ప్లస్ 6x ఇంటూ y xy. నెక్స్ట్ 3 1.5s are 4.5. సో 4.5 ఇంటూ x. ఇక్కడ ప్లస్ 4.5, అక్కడ -4.5 క్యాన్సిల్, అందుకే అలా ఇచ్చాడు, ఎక్స్ట్రా ఇచ్చాడు అది. నెక్స్ట్ 1.5 4s are 6 ఇంటూ xy. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4 4s are 16 y ఇంటూ y స్క్వేర్. ప్లస్ ఇంటూ మైనస్ 4 3s are 12y. సో చూడండి -12y ప్లస్ 12y క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ, అందుకే ఇచ్చాడు -4.5x ప్లస్ 12y. -4.5x ప్లస్ 4.5x క్యాన్సిల్, ప్లస్ 12y మైనస్ 12y క్యాన్సిల్, 6xy మైనస్ 6xy క్యాన్సిల్. ఇంకా మిగిలిందే అండి, ఈ రెండే మిగిలాయి, ఆ రెండు రాసేయండి. సో 2.25x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్, ఈ రెండే మిగిలాయి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. చాలా ఈజీగా వస్తుందండి. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసుకుని మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకుని చూడండి. లాస్ట్ సమ్ ఇన్ ఎక్సైజ్ నెంబర్ 9.4. a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. సి ఇక్కడ ముగ్గురున్న రూమ్లో ఈ రోజు 3 బర్త్డేలు. సో అవినాష్ బర్త్డే, భాను బర్త్డే, చందు బర్త్డే. వీళ్ళు ముగ్గురు చాక్లెట్లు ఇస్తారు. ఫస్ట్ అవినాష్ వెయిట్ చేస్తాడు రూమ్ ముందు. ఏ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. నెక్స్ట్ b ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. నెక్స్ట్ సి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. సో అంటే వీళ్ళు ముగ్గురికి ఈరోజు 3 చాక్లెట్లు వస్తాయి, 3 చాక్లెట్లు వస్తాయి. ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, సి ఇస్తాడు. కనుక ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏ ఇంటూ సి ఏసి. ఒక ఆర్డర్లో రాసుకోండి, ఏ తర్వాత బి, బి తర్వాత సి. అలాగా బి ఇంటూ ఏ అన్నా ఏ ఇంటూ బి అన్న ఒకటే కదా, కనుక ఏబిఏ రాయండి ఇక్కడ. సో b ఇంటూ బి బి స్క్వేర్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, b ఇంటూ సి బీసీ. నెక్స్ట్ ఏ ఇంటూ సి ఏసీ, ప్లస్ b ఇంటూ సి బీసీ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సి ఇంటూ సి సి స్క్వేర్. ఇచ్చోండి క్యాన్సిల్ అవుతాయి. మైనస్ ఏసీ ప్లస్ ఏసీ క్యాన్సిల్, ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్, అంతే, ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. కనుక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్, ఇది ఒకటి మిగిలిపోయింది. ఏబి ప్లస్ ఏబి 2ab ప్లస్ 2ab ప్లస్ 2ab. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 9.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన లాజికల్ బిట్స్ అనేవి టాప్ 10 గ్రాండ్ టెస్ట్ అనేది కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో. సో మీరు ఆ టెస్ట్ రాసి 20/20 తెచ్చుకోండి. మీ యొక్క పేరు టాప్ 100లో ఉంటే ఖచ్చితంగా రేపు మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ పేరు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా మంచి కామెంట్స్ చేయండి. సో సూపర్ స్టార్, మార్వెలస్ అండ్ వండర్ఫుల్ సార్, ఇలాగా మీకు నచ్చిన కామెంట్స్ చేయండి. అదేవిధంగా తెలుగులో కూడా కామెంట్స్ చేయండి.
అదేవిధంగా వీడియో మనకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.